ఈ రోజు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవ శ్రీ మాగంటి గోపీనాథ్ మేడం గారు మా ఎస్ఆర్టీ నగర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పూల అలంకరణ చేయబడింది. నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ. ఈరోజు చాలా శుభదినం. దేశానికి మన గర్వ కారణమైనటువంటి ఛత్రపతి శివాజీ గారి జయంతి శుభ సందర్భంగా మరి ఆయన 1630లో జన్మించి చిన్నతనంలోనే మరి ఎన్నో విజయాలు సాధించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు స్వామి రామానంద తీర్థ నగర్ ఎస్ఆర్టీ నగర్ కాబట్టి ఈ యొక్క బస్తీలో ఈ యొక్క శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడము ఇక్కడున్న లోకల్ వాళ్ళకి తెలిసి ఏ రకంగా పెట్టబడింది అన్నది. ఎన్నో ఇబ్బందులు పడ్డాక కూడా 2019లో మరి కీర్తిశేషులు గౌరవ పెద్దలు మన యొక్క శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథన్న గారు ఈ యొక్క స్టాచ్యూని పెట్టడానికి మరి అటు పోలీస్ వ్యవస్థను కానీ వ్యతిరేకించే వర్గాలను కానీ సమ్మతించి ఆ రోజు ఇక్కడైతే యూత్ సభ్యులు ఉన్నారు కానీ బస్తీ సభ్యులు కానీ నిమిషాల కృషి వల్ల గోపన్న గారి దగ్గరుండి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయించడం జరిగింది. అలాంటి ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, శివాజీ మహారాజ్ గారు లేకపోవచ్చు, గోపన్న గారు లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలను మనం కొనసాగిస్తున్నాం. శివాజీ మహారాజ్ గారి ఆశయాలను కొనసాగించినందుకు సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాలను మనం అందరం బతకడానికి దారి చూపించినటువంటి మహావీరుడు శివాజీ మహారాజ్. మరి అలాంటి వారసులుగా మీరందరూ కూడా యూత్ అంటేనే శివాజీ మహారాజ్ వారసులు. మరి అందరూ కూడా ఈయన పేరుని ఘనకీర్తిని కూడా ఎన్నో రకాలుగా పెంపొందించాలని, అదేవిధంగా గోపన్న ఆశయాలను కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ మరొకసారి స్వామి రామానంద తీర్థ నగర్ బస్తీవాసులకు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై గోపన్న.